హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చిన్న చేపల పులుసు తయారయ్యే విధానం ఎలాగో చూద్దామా? ఈ చేపల పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావలసిన పదార్థాలు ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక టమాటా, పసుపు, జీలకర్ర, కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, ఒక మిక్సీ బౌల్లో కొత్తిమీర, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 కిలో చేపలు తీసుకొని బాగా నీటిగా శుభ్రంగా కడుక్కోవాలి. స్మెల్ పోయేంత వరకు కడగాలి, లేకపోతే చేపలు చాలా నీసు వాసన వస్తుంది, పులుసు అంతా చెడిపోతుంది. తర్వాత ఒక పాత్ర పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి. అలాగే ఆనియన్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక టమాటా వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఒక 10 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత చేపలు తీసుకొని మొత్తం చేపలు ఒకటొకటిగా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చేపలు ముక్కలకు బాగా మసాలా తగిలేలా కలుపుకోవాలి. ముక్కకి తగలాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ మూట పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. 100 గ్రాముల చింతపండు తీసుకొని బాగా నీటిగా కడుక్కొని చింతపండు రసం తీసుకొని చేపల్లో వేసుకొని బాగా నీటిగా కలుపుకోవాలి. చేపలు విరుగుకున్నట్ల ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా మసాలా వేసుకొని ఇలా మొత్తం మసాలా వేసుకున్న తర్వాత చేపలు విరుగుకున్నట్ల ఇలా బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడకనిచ్చిన తర్వాత ఇంకో 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. ఇలా రంగు వచ్చిన తర్వాత మన చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.